పిచ్చి శివాజీ గారు ఇప్పుడు సమాజం గురించి పాపం ఆలోచించుకోకుండా అందరు వింటారులే మన ఆడపిల్లలన్న ఉద్దేశంతో మంచి చెప్తే ఈ మంచిని కొందరు సెలబ్రిటీస్ అంటే సోకాల్ సెలబ్రిటీస్ మొత్తం వివాదాస్పదంగా చేశారు. మనకి ఫేమస్ సెలబ్రిటీస్ వాళ్ళు ఈ మధ్యనే రాజకీయంలో కూడా ఉన్నారు. మరి ఆ సారు ఏమనుకొని మరి బయటకు వచ్చి దీని గురించి స్పందించారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయనకు ఒక పదవి ఉన్నప్పుడు ఆ పదవికి ఏ న్యాయం చేయాలనేది మర్చిపోయినట్టున్నారు. సమాజంలో చాలా ఘోరాలు నేరాలు మనుషులను చంపేసుకొని మనుషులను హత్య చేసుకున్నవి వదిలిపెట్టేశారు. ఊరుల్లో సరిగ్గా రోడ్డులు లేక ఏమీ లేక ఇబ్బందులు పడుతూ సరిగ్గా పథకాలు అందక కొంతమందికి అంది కొంతమంది అందక చాలా ఇబ్బంది పడుతున్న వాటి మీద దృష్టి పెడితే బాగుండిద్ది. ఎందుకంటే ఇవి చిన్న చిన్న వాటి మీద దృష్టి పెడితే అంత బాగోదు. ఎందుకంటే వాళ్ళు ఒక హోదాలో ఉన్నారు కాబట్టి ప్రజల మీద దృష్టి పెట్టండి, అంతేగాని ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెడితే బాగోదు అంతగా. ఇంకా అంతకుమించి మనం మాట్లాడకూడదు. మనకి శివాజీ గారి పాపం అండి, ఆ రోజు బిగ్ బాస్లో కూడా ఆయన అదే చెప్పారు. నా ఇంటి ఆడపిల్ల అయితే గొంతు మీద కాలేజ్ తొక్కుతాను అని ఒక ఫేమస్ ఆమె మీద వింటే ఆ వ్యాఖ్యలు నాగార్జున సార్ కూడా ఖండించారు. ఆయన గట్టిగా కూడా చెప్పాడు, నా ఇంట్లో ఆడపిల్ల అయితే నేను గట్టిగా చెప్పుకుంటాను, మందలించుకుంటాను, కొడతాను కూడా అనేసి ఈరోజు కూడా అదే చెప్పారు స్టేజ్ మీద. ఆడపిల్లల పద్ధతిగా ఉండండి అమ్మా అనేసి చెప్పారే తప్ప మీరు జీన్సులు వేసుకోవద్దు, మీరు చుడీదారులు వేసుకోవద్దని శివాజీ గారు చెప్పలేదు. మీరు ఒక వారికి అంటే మనకి నెక్ దగ్గరికి మాత్రమే మరీ చండాలంగా వేసుకోవద్దని ఆయన ఉద్దేశము. ఎందుకంటే రీసెంట్గా నిధి అగర్వాల్ గురించి మనం చూసాము, మొత్తం ఎగబడుతున్నారనమాట మగవాళ్ళు. అలానే ఆమె బిగ్ బాస్లో ఒక లాస్ట్ ఎపిసోడ్లో కూడా వచ్చింది. అప్పుడు కూడా ఆమె డ్రెస్ అస్సలు బాగోలేదు. అసలు మొత్తం చెప్పకూడదు కానీ మీరు కావాలంటే బిగ్ బాస్ చూడవచ్చు. లాస్ట్ ఎపిసోడ్లో నిధి అగర్వాల్ వచ్చిన ఎపిసోడ్ ఉండిద్ది. అస్సలు ఆ రోజు డ్రెస్ కూడా బాగోలేదు. ఆ రోజు నేను కూర్చొని నేను మా హస్బెండ్ చూస్తా కూడా ఈమె డ్రెస్ ఏంటి ఎలా ఉంది అనేసి కూడా అనుకున్నాము. మొన్నది కూడా సేమ్ అదే డ్రెస్ వేసుకొచ్చి ఆమెనే ఇబ్బంది పడింది కదా. అలాంటి ఇబ్బందులు రాకూడదు అనేసి ఆడపిల్లలు మీరు మంచిగా ఉండండి అనే చెప్పారు. మనము ఓల్డ్ వీడియోస్లో చూసుకుంటే ఏఎన్ఆర్ కూడా అదే విషయం చెప్పారు. అబ్బాయిలు ఎలా తిరిగినా ఓకే కానీ అమ్మాయిలు అలా తిరగకూడదు అని చెప్పారు. మరి ఈరోజు ఎందుకు ఇంతమంది దీన్ని ఇష్యూ చేస్తున్నారు? ఎంతమంది ఇష్యూ చేయటం అంటే ఎవరు లేరు. అనసూయ గారు, తన్మయ్ గారు, ఇంకా కొంతమంది సోకాల్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వీళ్ళే ఇష్యూ చేస్తున్నారు. మీరు ఏ బట్టలు వేసుకుంటే ఎవ్వరికీ ఉపయోగం ఉండదు, మీకే నష్టం ఉండిద్ది. మీరు కనుక పొట్టి బట్టలు వేసుకొని బయటికి వెళ్తే మన నిధి అగర్వాల్కి జరిగినట్టుగా అది జరగవచ్చని ఆయన ఉద్దేశము. అంతే తప్ప మీరు సెలబ్రిటీస్ అయ్యుండి మీరు చేసిన మూవీస్ వలన ప్రజలకి ఏమీ వచ్చేది లేదు. మీరు ప్రజల వలన మీ వలన ఇప్పుడు ఏదైతే ఈ సోకాల్ సెలబ్రిటీస్ ఉన్నారో మీ వలన మా ప్రజలకి ఏమీ ఒరిగింది లేదు, ఏమీ వచ్చేది లేదు, ఏమీ సచ్చేది కూడా లేదు. మేము చూడబట్టే మీ సినిమాల వలన మీకు డబ్బులు వస్తున్నాయి తప్ప మీ వలన ప్రజలకి ఎవరికీ ఉపయోగం లేదు. కాకపోతే ఏంటంటే ప్రజలని బతకనివ్వండి, అంతేగాని మీ చండాలమైన డ్రెస్సులతోటి ప్రజలను ఇబ్బంది పెట్టి దాని వలన గొడవలు, గుద్దుకోటాలు, తన్నుకోటాలు, నెట్టుకోటాలు ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే మన ఊరుల్లో చున్నీ లేకపోతేనే ఇంటి చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు చున్నీ వేసుకో అలా ఉండకూడదు అనేసి మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. మరి ఇక్కడైతే అసలుకి ఎంత ఘోరంగా ఉందంటే అనసూయ గారు ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. పాపం బహుశా ఆమె ఇప్పుడు ట్రోలింగ్ మొత్తం కూడా వాళ్ళ హస్బెండ్కి తెలుగు రాదు కాబట్టి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మీ మీద ట్రోలింగ్స్ వస్తాయి కదా, మీ హస్బెండ్ ఏమన్నా అన్నారంటే మా హస్బెండ్కి లక్కీగా తెలుగు రాదు, అందువల్ల ఆయనకి ఏమీ అర్థం కాదు అనేసి ఆవిడ చెప్పారు. సో బహుశా ఇప్పుడు ఎంత ట్రోలింగ్ జరుగుతున్న అనసూయ గారికి వాళ్ళ భర్తకి బహుశా ఒక 10% తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కాబట్టి, తెలుగు చదవలేరు కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఆవిడ మాట్లాడితే ముందుకు వచ్చి జరిగిద్ది. అసలు అంటే మన ఫొటోస్ పెట్టకూడదు, వాళ్ళు ఉన్నాయి ఇన్స్టాలో డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు కానీ మనకెందుకు. కాకపోతే ఏంటంటే మీరు ప్రజలకి మంచి చేయొద్దమ్మా, మీ మంచి ఎవ్వరూ కోరుకోవట్లేదు. కానీ ఇలా మంచి చెప్పేవారని కూడా మీరు హింస పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే మీ వలన దేశానికి వచ్చిన నష్టం లేదు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు వచ్చిన లాభం ఏమీ లేదు. కానీ మీ వలన నష్టం కూడా వస్తుంది, లాభం లేకపోగా నష్టం వస్తుంది. ఎందువలన
ఇలాంటి బట్టలు వేసుకోవద్దమ్మా, ఇలా జాగ్రత్తగా ఉండమని ఇలా మంచి వాళ్ళు వచ్చి అంటే నాగరికత తెలిసిన వాళ్ళు వచ్చి చెప్తుంటే ఆ మాటలను కూడా మీరు వేరుగా పోటరీ చేసుకుంటూ అనవసరమైన బయటికి లాక్కుంటూ మహిళా కమిషనర్ దాకా వెళ్ళారు. మరి ఇదే మొన్న ఒక అతను భార్యని కొట్టి చంపినప్పుడు ఈ మహిళా కమిషనర్ ఎటుపోయాడో తెలీదు. హత్యలు జరుగుతున్నప్పుడు ఈ మహిళా కమిషనర్ ఎటుపోయారో తెలీదు. పేదవాడికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ మహిళా కమిషన్ ఎక్కడ పోయిందో తెలియదు. ఆడవారిని చంపేస్తున్నప్పుడు మహిళా కమిషనర్ ఎక్కడ పోయిందో తెలీదు. ఈమె అనసూయ గారిని చిన్మయి వాళ్ళని వీళ్ళు అనేసరికి పాపం శివాజీ గారిని మంచి చెప్పిన శివాజీ గారిని తీసుకొచ్చి ఆమె చేసినప్పుడు ఇదే ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరు? నాగబాబు సార్ ఏదైతే మాట్లాడారో అదే ఆయన ప్రజల గురించి మాట్లాడితే బాగుండేది. ఇలాంటి అనవసరమైన మాటలు అంటే వీటిలో ఆయన రాకుండా మాట్లాడకుండా ఉంటే ఇంకా మంచిగా ఉండేది. ఎందుకంటే మీకు ఇచ్చిన ఎమ్మెల్సీ ప్రజల ద్వారా మీ ద్వారా ప్రజలకి ఏ మేలు చేయాలి, ఏమి సహాయం చేయాలి, ఏమి చేయాలని ఆలోచిస్తే బాగుండిద్ది. అలాంటిగా ఈ చిన్న చిన్న విషయాల్లో వచ్చేసేసి మీరు అట్లా ఉండండి ఎట్లా ఉండండి అంటే మనందరికీ తెలిసిందే కదా, మన మెగా ఫ్యామిలీ బయటకు వస్తే చాలా పద్ధతిగా గౌరవంగా మంచిగా అందరూ శారీస్ కట్టుకొస్తారు. అదే చెప్పింది శివాజీ గారు, మంచిగా పద్ధతి రండమ్మా అనేసి. మన హీరోయిన్స్ ఎవరు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు శారీస్ ఎప్పుడు పల్లవి గారా, పల్లవి ఆమె పేరు ఏదో ఉంది, ఆమె ఎప్పుడు కూడా శారీయే కట్టిద్ది. అలా ఆమెకి ఎంత పేరుంది, ఎంత మంచి పేరుంది ఆమెకి. మరి అనసూయ పొట్టి బట్టలు వేసుకొని సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తుందో అర్థం కావట్లేదు.